నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి। కూటమి పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి। గోదావరి జిల్లాలో 3 పార్టీల మధ్య కొత్త లెక్కలు మొదలయ్యాయి। 3 పార్టీలు సమన్వయంతో పనిచేయాలి అని పార్టీల నేతలు చెబుతూ ఉన్నా సాధ్యపడడం లేదు। ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు। ఆయన చేసిన కామెంట్స్ 3 పార్టీల్లోనూ చర్చగా మారింది। తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు। తనతో ఉన్న కొంతమంది నాయకులు తాను చనిపోవాలి అని కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు। తాను ఎన్డీఏ ఎమ్మెల్యేను అని, నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలి అని చూస్తున్నారు అంటూ సంచలనానికి తెరలేపారు। ఎవరి త్యాగాల వల్ల తనకు ఎమ్మెల్యే సీటు రాలేదు, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు తనను గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలిపించారు అని చెప్పుకొచ్చారు। తాను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నాను అని బొలిశెట్టి వివరించారు। నియోజకవర్గంలో అధికారులను బెదిరిస్తున్నారు అని బొలిశెట్టి చెప్పుకొచ్చారు। అధికారంలో తామున్నామని, ఎమ్మెల్యే చెప్పేది చేస్తే సహించమని అధికారులను హెచ్చరించడం ఏంటి అంటూ నిలదీశారు। అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేది లేదు, అధికారులను కాపాడుకుంటాను అని స్పష్టం చేశారు। తాను చనిపోయిన తర్వాత వారు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారని, ఇది సరైన విధానం కాదు అన్నారు। తాను ఎవరి దయాదాక్షిణ్యాల వలన గెలవలేదు అని చెప్పారు। తన నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేసేస్తామని అంటున్నారని, తానేమీ చేతికి గాజులు తొడుక్కోలేదు అని బొలిశెట్టి తేల్చి చెప్పారు। తాను స్థలాలు పొలాలు పోడ్చలేదు అని చెబుతూనే తనకు ఓట్లు వేసిన ప్రజల కోసం తాను పనిచేస్తున్నాను అని వివరించారు। ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను తాను ఇబ్బంది పెట్టలేదు, శాసనసభ్యుడిగా తనకు గౌరవం నాకు ఇవ్వాలి అని సూచించారు। తాను నాశనమైపోవాలి అని కోరుకునేవారు ఇక తన వద్దకు రావద్దు అని సూచించారు। టీడీపీ నేతలను ఉద్దేశించి ఇప్పుడు బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలపైన కూటమి పార్టీల్లో చర్చ మొదలైంది।